సో, పోస్ట్ క్రియేట్ చేసే ముందు ఇది ఓపెన్ చేయండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేసిన తర్వాత బిజినెస్ డాట్ ఇందాక మొత్తం మనం ప్రాసెస్ అంతా చేసిన తర్వాత పోస్ట్ అక్కడ పోస్ట్ చేయకండి. ఇక్కడికి రండి మెటా బిజినెస్ సూట్‌కి. మెటా బిజినెస్ సూట్‌కి వచ్చేసి ప్లానర్‌లోకి వెళ్ళండి. ప్లానర్‌లోకి వెళ్ళినప్పుడు మనకి రేపటికి కదా షెడ్యూల్ చేసుకోవాలి పోస్ట్. సో, ఇక్కడ ఒక పోస్ట్ షెడ్యూల్ చేసుకోండి. ఇది 6కి ఆ డేట్ 6కి. ఇప్పుడు ఇందులో వాడు టెక్స్ట్ ఇయని అడుగుతున్నాడు ఇక్కడ. యాడ్ ఫోటో. ఓకే. యాడ్ టెక్స్ట్. వచ్చేసిన పైన. సో సేమ్ థింగ్ దీన్ని మనం ఏం చేస్తాం బోల్డ్ చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్. బోల్డ్ వచ్చింది. సో from this answers that was about your F1. Okay. So visit www. ఇదంతా కన్నా ఫోన్ నెంబర్ ఒకటి బోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ట్యాక్స్ పట్టించుకోవాలి మనం. ఇక్కడ వాడు షెడ్యూల్ చేశారు అవి అక్కర్లేదు మనకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం హ్యాష్ ట్యాగ్స్ తెచ్చుకున్నాం. అంటే షెడ్యూల్ చేసామంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఇది పోస్ట్ అవుతుంది మనం. ఓకే. టేక్ మెటా బిజినెస్ అంటే ఆల్రెడీ అయింది అని నాకు ఇది 6 AM షెడ్యూల్ అయింది. ఇది మన ప్లానర్ అనమాట. దీనిలో మన అన్ని ప్లానింగ్ అన్నీ ఉంటాయి. మనం చేసే పోస్ట్ వర్క్స్ అన్నీ ఉంటాయి దీనిలో. సో లాస్ట్ వీక్ మనం ఇది చేసాం పోస్ట్. దీనిలో చేయలేదు. డైరెక్ట్ అక్కడ పోస్ట్ చేసినా కూడా ఇక్కడ చూపిస్తాను. ఇది మన మెటాలో జరిగే ప్రతి యాక్టివిటీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం ఏమేమి పోస్ట్ చేసాం ఎప్పుడెప్పుడు ఏమేమి పోస్ట్ చేసాయని ఇట్లా ప్రతిరోజు ఒక పోస్ట్ పెడాలన్నమాట మనకి. మీరు కూడా చేయండి. మీరు కూడా చేయండి. ఓకే. ఎవ్రీడే 1-2 పోస్ట్ ఉంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ఎంకరేజ్ చేస్తాం. ఎంగేజ్మెంట్ వస్తుంది. కస్టమర్ ఎంగేజ్మెంట్ వస్తుంది మనకి. వీక్ అది ఏప్రిల్లోనే ఉన్నా ఇంకా. మే నెలలో తగ్గింది చూస్తారా? ఏప్రిల్లో ఫుల్ ఉండేది. ఇది ఈరోజు, ఇది రేపు. ఓకే. సో మళ్ళీ షెడ్యూల్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో కొత్తది ఇంకోటి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కష్టపడి వేరేది ఒకటి హూట్ సూట్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్. ఆ హూట్ సూట్ లో మనం 25,000 50,000 పెట్టి కొనుక్కొని ప్లానర్ అవన్నీ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆల్రెడీ డైరెక్ట్ ఇచ్చేస్తుంది మనకి. ఓకేనా? అర్థమైంది కదా? రికార్డ్ చేసి